నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఇంటర్లో బైపీసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎటువంటి కోర్సులు చేయాలి, ఏ కోర్సులు చేస్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థుల్లో వారి తల్లిదండ్రుల్లో సహజంగా ఉంటుంది. వాస్తవానికి బైపీసీ విద్యార్థులకు కూడా డిగ్రీ విభాగంలో ఎన్నో అత్యుత్తమ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అగ్రికల్చర్ బీఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డి కోర్సులు ప్రధానంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ, మెడికల్ రంగాలకు చెందిన ఈ కోర్సులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. వ్యవసాయ రంగంపై పరిజ్ఞానం కలిగిన విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సమాజానికి వ్యవసాయం, వైద్యం ఎంతో అవసరం. ఈ రంగాల్లో ఇంకా ఎన్నో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. సాంకేతిక విద్యా రంగంలో దేశంలో ప్రముఖ విద్యా సంస్థగా ప్రఖ్యాతిగాంచిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బైపీసీ విద్యార్థుల కోసం అగ్రికల్చర్ బీఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డి, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ వంటి కోర్సులను ప్రతిష్టాత్మకంగా అందిస్తోంది. ఈ కోర్సుల ప్రత్యేకతలు, ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు ఉండే భవిష్యత్తును కేఎల్ యూనివర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీ హెచ్ఓడి డాక్టర్ బాలకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. సార్, ముందుగా చెప్పండి, ఇప్పుడు బైపీసీ చేసిన స్టూడెంట్స్ డిగ్రీ పక్కన పెడితే ఆ బైపీసీ చేసిన స్టూడెంట్స్ డాక్టర్ అవ్వాలని చాలా కోరుకుంటారు. సో ఆ కోర్సు చేయాలని కూడా చాలా కోరుకుంటారు. బట్ కొంతమందికి మాత్రమే సీట్ వస్తుంది. మరి మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎలాంటి కోర్సులు ఉన్నాయి మీ దగ్గర? బైపీసీ ఎవరైతే విద్యార్థులు తీసుకుంటారో ఇంటర్మీడియట్లో, వాళ్ళు జనరల్గా టార్గెట్ పెట్టుకొని వస్తున్నది ఎంబీబీఎస్ చదవాలని అండర్ గ్రాడ్యుయేషన్లో. ఒకవేళ అండర్ గ్రాడ్యుయేషన్ రాకపోయినట్లయితే బైపీసీ విద్యార్థులకు మెడిసిన్లో చాలా మంచి కోర్సులు ఉన్నాయి మేడం. ఎంబీబీఎస్ మాత్రమే కాకుండా మీకు అందులో ప్రధానమైనటువంటి కోర్సు, అత్యంత ప్రాముఖ్యత కలిగిన కోర్సు అయినటువంటి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ఒక కోర్సు మేడం. సో ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సు ఎందుకు అతి ముఖ్యమైనది అంటే, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన రంగాల్లో వ్యవసాయ రంగం అనేది అతి ప్రాధాన్యమైన రంగం. ఎందుకు అతి ప్రాధాన్యమైన రంగంగా మనం వ్యవసాయ రంగాన్ని పరిగణించాల్సిన అవసరం ఉందంటే, ఉదాహరణకు ఒక సాధారణ మానవుడు ఒక సంవత్సరంలో కానీ, ఒక నెలలో కానీ, ఒక డాక్టర్ దగ్గరకు కానీ, ఒక ఇంజనీర్ దగ్గరకు కానీ, లేదా ఒక లాయర్ దగ్గరకు కానీ ఒక్కసారో రెండుసార్లు, అది కూడా తన అవసరం మేరకు వెళ్తాడు. కానీ ప్రతి మానవునికి ఒక రోజులో 3 పూటలు కూడా తనకి తినడానికి, ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి ఆహారం అయినటువంటిది, నాణ్యమైన ఆహారం అయిన ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి రైతు సోదరులు అందరికీ ఉపయోగపడేటటువంటి ఎవరైనా వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు అగ్రికల్చర్ విద్యను అభ్యసించినటువంటి పట్టభద్రులు. ఈ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే తర్వాత చదువులు చదివి, అంటే పెద్ద చదువులు చదివి, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్లు చదివి శాస్త్రవేత్తలుగా కూడా సెటిల్ అయిన తర్వాత వివిధ పరిశోధనలు చేసి ఈ రైతులకు ఎంతగానో సహాయపడతారు. ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి టెక్నికల్ అగ్రికల్చర్ని లేదా టెక్నికల్గా నేర్చుకున్నటువంటి పట్టభద్రులు ఎవరైతే ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ పట్టభద్రులు ఉన్నారో వాళ్ళ అవసరం దేశం మొత్తం మీద దాదాపుగా 20 నుంచి 30% వరకు కూడా కొరత ఉందండి. ఇది కేవలం అగ్రికల్చర్ బీఎస్సీ ఆనర్స్ ద్వారా మాత్రమే సాధ్యం కాగలదు. ఓకే అండి, మెయిన్గా అగ్రికల్చర్ బీఎస్సీ అంటే ప్రత్యేకతలు అలాగే ప్రాధాన్యతల గురించి చెప్తారా? బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ తాలూకా ప్రత్యేకత ఏంటంటే, యాక్చువల్గా భారతదేశం మొత్తం మీద ఐసీఏఆర్ అంటాం, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి. ఈ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అనేది దేశం మొత్తం మీద ఈ వ్యవసాయ విద్యను మానిటర్ చేస్తుంటుంది. ఈ వ్యవసాయ విద్య అనేది వివిధ యూనివర్సిటీల్లో ఆఫర్ చేస్తున్నారు. అందులో ప్రత్యేకంగా కేఎల్ యూనివర్సిటీ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ భారత వ్యవసాయ పరిశోధన మండలి నియమావళి ప్రకారం ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్స్ అనేది గత కొన్నేళ్లుగా ఎంతో విశిష్టంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ కోర్సులో ప్రత్యేకతలు ఏంటంటే,
ఇది 4 సంవత్సరాల కోర్స్ అండి. ఈ 4 సంవత్సరాల కోర్సులో మా కేఎల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్కి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. మీరు భారతదేశంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా ఏ అగ్రికల్చర్ కాలేజ్ కూడా నదీ పరివాహక ప్రాంతంలో సారవంతమైన నేలల్లో నెలకొల్పబడలేదు. కానీ కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అతి సారవంతమైన నేలలు ఉన్న చోట, అత్యంత విలువైన పంటలు పండిన చోట దాదాపుగా 100 ఎకరాల్లో ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇది ఒక రకమైన అడ్వాంటేజ్. అయితే కరికులం తీసుకున్నట్లయితే కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, కేఎల్ యూనివర్సిటీ మొత్తం కరికులం కూడా ఎప్పటికప్పుడు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఉత్తర్వుల ప్రకారం, ఆ నియమావళి ప్రకారం మాత్రమే కరికులంని ఇంప్లిమెంట్ చేస్తుందండి. ఇక్కడ కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో ఒక క్లాస్ రూమ్ టీచింగే కాకుండా ప్రపంచ స్థాయి నాణ్యత కలిగినటువంటి ఇన్హౌస్ ల్యాబొరేటరీసే కాకుండా మాకున్నటువంటి ఈ 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఫీల్డ్ ల్యాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫీల్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అదే రకంగా వివిధ పంటలపై పరిశోధన చేస్తున్నటువంటి పరిశోధన క్షేత్రాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఏమవుతుందంటే ఏదైతే మేము పిల్లలకి క్లాస్ రూమ్లో వివరిస్తామో చెప్తామో అది ప్రాక్టికల్గా ఫీల్డ్లో కూడా పిల్లలతో చేయిస్తాం. ఎప్పుడైతే పిల్లోడు ఈ ఫీల్డ్లో ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అవుతున్నాడో తను నేర్చుకున్నటువంటి క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి అంశాన్ని ఆ రోజే అక్కడికక్కడే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ప్రాక్టికల్గా ఫీల్డ్లో కూడా చూడగలుగుతాడు. అంతేకాకుండా తనకి ఎటువంటి సందేహాలు ఉన్నప్పుడు ఫీల్డ్లో వచ్చినప్పుడు చూసినప్పుడు అక్కడికక్కడే పక్కనే ఉన్నటువంటి సైంటిస్ట్ కానీ ప్రొఫెసర్ కానీ వెంటనే ఆ ఫీల్డ్లో మేము ఏదైతే ఏర్పాటు చేసామో ప్రపంచ స్థాయి నాణ్యత కలిగినటువంటి ల్యాబొరేటరీస్ అక్కడే స్టడీ చేసి ఏ చీడ వచ్చింది ఈ పంటకు, ఏ పీడ వచ్చింది, ఏమైనా న్యూట్రియంట్స్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, సాయిల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలా అనేక రకమైనటువంటి అంశాల మీద అక్కడికక్కడికే తెలుసుకోగలుగుతాడు. అంతేకాకుండా మేము టీచింగ్ మెథడాలజీస్లో కూడా చాలా వినూత్నమైన టీచింగ్ మెథడాలజీస్ ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్డ్ మెథడ్ అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తంగా ఫాలో అవుతున్న మెథడాలజీ. స్టూడెంట్స్కి గ్రాస్పింగ్ అనేది చాలా ఫాస్ట్గా క్లాస్ రూమ్లోనే దాదాపుగా 90% నేర్చుకొని ఒక 10% మాత్రమే ఇంకోసారి తను చదువుకున్నట్లయితే 100% తన అంశం మీద పూర్తిగా అవగాహన తెచ్చుకోగలడు. అలాగే వివిధ రకమైనటువంటి క్లాస్ రూమ్ యాక్టివిటీస్, కేస్ స్టడీస్ అయితేనేమి, క్లాస్లో ప్రజెంటేషన్స్ ఇవ్వడం అయితేనేమి, లేదా క్విజెస్ కండక్ట్ చేయడం అయితేనేమి, ఇదంతా ఒక రకమైన యాక్టివిటీస్ అయితే ఇంకొక వినూత్నమైన ప్రయత్నం కేఎల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఏం చేస్తుందంటే సిలబస్లో దాదాపుగా 10 to 15% కరికులంని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్లతో లేదా ఇండస్ట్రీలో స్టాల్వార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పిస్తాం. దానివల్ల ఏం జరుగుతుందంటే క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి అంశాలకి ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతామా లేదా ఎక్కడైనా వేరియేషన్ ఉందా. సో ఎందుకంటే రేపు పొద్దున్న మన విద్యార్థులు ఎవరైతే కేఎల్ యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్తారో వాళ్ళు బయటకు వెళ్ళిన వెంటనే ఇండస్ట్రీ రెడీగా ఉండాలి. సో మేము చేస్తున్నటువంటి అత్యంత ప్రధానమైన యాక్టివిటీ అండి ఇది. ఎప్పుడైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ కరికులంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు టీచింగ్ చేస్తున్నారో ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా పిల్లలకి ఇన్కల్కేట్ చేసి పిల్లలు అవి నేర్చుకునేటట్టుగా చేస్తాం. అంతేకాకుండా గ్లోబల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఈ గ్లోబల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో తెలుసుకోవడానికి మేము విదేశాల నుంచి కూడా ఫ్యాకల్టీని ఇన్వైట్ చేసి కొంతమేరకు సిలబస్ విదేశీ ఉపాధ్యాయులు లేదా విదేశీ ప్రొఫెసర్స్తో కూడా చెప్పించడం వల్ల రేపొద్దున్న ప్రపంచ స్థాయిలో ఉన్న అవకాశాలు ఏంటి, ప్రపంచంతో మనం కాంపిటీషన్లో ఉన్నామా లేదా వేరే దేశాల్లో ఇదే బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్స్కి సంబంధించినటువంటి ఎటువంటి సిలబస్ చదువుతున్నారు, మనం ఏ సిలబస్ చదువుతున్నాం, ప్రపంచంతో పాటు మనం కూడా ఈక్వల్గా ఉన్నామా, కాంపిటెంట్గా ఉన్నామా అనేటటువంటి అనేకమైన విషయాలపైన అవగాహన ఏర్పడుతుంది. అంతేకాకుండా మా పిల్లలకు ఈ కోర్సులో భాగంగా ప్రతి సెమిస్టర్లో ఫీల్డ్ విజిట్స్ తీసుకెళ్తాం. అంటే ఎవరైనా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, ఈ రోజున ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక బజ్వర్డ్లో తయారైంది, కొంతమంది ఫార్మర్స్ కూడా ఫాలో అవుతున్నారు.
మా వ్యవసాయ క్షేత్రంలో కూడా మేము ఆర్గానిక్ ఫార్మింగ్ ఫాలో అవుతున్నాము. న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారో పిల్లలతో స్వయంగా చేసి చూపిస్తున్నాం. అంతేకాకుండా ప్రాక్టికల్గా ఫార్మర్స్ లెవెల్లో కూడా ఫార్మర్స్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, లేదా ఫార్మర్స్ ఏ విధంగా చేస్తున్నారు ఈ నేచురల్ ఫార్మింగ్ కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, లేదా ట్రెడిషనల్ ఫార్మింగ్ కానీ అనే విషయాలపైన కంప్లీట్ అవగాహన ఏర్పాటుకు మేము ఫీల్డ్ విజిట్స్ తీసుకెళ్తాం. ప్రతి ప్రాక్టికల్లో ఫీల్డ్ విజిట్స్తో పాటుగా ఇండస్ట్రీ విజిట్స్ ఏదైతే కరికులంలో నేర్చుకుంటున్నారో అదే విషయాలపైన ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్టిలైజర్స్ కానీ, ఇన్సెక్టిసైడ్స్ కానీ, లేదా సీడ్ ఇండస్ట్రీ కానీ తీసుకుంటే ఏ విధంగా అధునూతనమైనటువంటి విత్తనాలను ఈ ఇండస్ట్రీస్ తయారు చేస్తున్నాయి, వాళ్ళు అవలంబించే పద్ధతులు ఏంటి, ఇవన్నీ కూడా ఇండస్ట్రీ విజిట్స్ ద్వారా పిల్లలు నేర్చుకుంటున్నారు. ఈ ఇండస్ట్రీ విజిట్సే కాకుండా మా పిల్లలకు మన రాష్ట్రంలోనే కాకుండా, అంటే ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ అండ్ భారతదేశంలో ఈ భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వివిధ రకమైనటువంటి వ్యవసాయ పరిశోధన క్షేత్రాలకు లేదా వ్యవసాయ పరిశోధన స్థానాలకు తీసుకెళ్తాం. దీనికి తీసుకెళ్ళడం వల్ల ప్రత్యేకంగా వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే వివిధ ప్రాంతాల్లో ముఖ్యమైన క్రాపులు ఏంటి, లేదా పంటలు ఏంటి, ఆ పంటలలో ఉన్నటువంటి లేదా ఆ పంటలు పండించడంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి, మనం ఇంకా ఏ రకంగా భవిష్యత్తులో వాటి మీద పరిశోధన చేయాలి, ఏ రకంగా రైతులకు ఇంకా ఎక్కువ ఉత్పత్తినివ్వడంలో, ఇంకా ఎక్కువ ఆదాయాన్ని పెంచడంలో సహాయం చేయగలం అనేటువంటి అంశాలపైన స్టూడెంట్కి కంప్లీట్ అవగాహన ఏర్పడుతుంది. దీనివలన 4 years లోపల విద్యార్థికి అకాడమిక్ కరికులంతో పాటుగా రేపొద్దున ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అన్ని విషయాలపైన కంప్లీట్గా అవగాహన ఏర్పడడం వల్ల విద్యార్థి ఫైనల్ ఇయర్లో ఉంటుండగానే మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించగలుగుతాడు. అంతేకాకుండా మా కరికులంలో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 4వ సంవత్సరం ఫైనల్ ఇయర్లో కంప్లీట్గా ఒక సెమిస్టర్ విద్యార్థులు విలేజెస్లో ఉండి ప్రతి విద్యార్థికి ఒక హోస్ట్ ఫార్మర్ని ఇస్తామండి. ఇక్కడ విద్యార్థి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఫార్మర్తో లేదా ఆ రైతుతో ఉండి ఆయన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి అతను ఏ ఏ పంటలు పండిస్తున్నాడు, ఆ పంటలు పండించడంలో సీడ్ టు హార్వెస్టింగ్, సీడ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఫర్టిలైజర్స్ ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఆ పంటల్లో ఉండేటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, వాటికి ఏ రకంగా ఫార్మర్ సొల్యూషన్స్ తీసుకుంటున్నాడు, అదేవిధంగా శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రైతులు అవలంబిస్తున్నారా, అడాప్ట్ చేసుకుంటున్నారా, అడాప్ట్ చేసుకోలేకపోతే దానికి గల కారణాలు ఏంటి, ఇలా అనేక రకమైనటువంటి విషయాలపైన. అంతేకాకుండా విద్యార్థులు గవర్నమెంట్స్ ఇస్తున్నటువంటి వివిధ రకమైనటువంటి సబ్సిడీలు రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అంతేకాకుండా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో విలేజెస్లో వాటిని రైతులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, ఇలా అనేక రకమైనటువంటి విషయాలపైన వాళ్ళు కంప్లీట్గా అవగాహన గ్రాస్ రూట్ లెవెల్లో ఎప్పుడైతే ఏర్పరచుకుంటున్నారో ఆ విద్యార్థికి వ్యవసాయం మీద మరింత ఎక్కువ మక్కువ ఏర్పడి భవిష్యత్తులో అదే రంగంలో సెటిల్ అయ్యి దేశానికి ఎంతో కొంత మేలు చేయడానికి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా 2వ సెమిస్టర్ వచ్చేసరికి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటామండి. ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రాంలో 10 నుంచి 15 మంది పిల్లల్ని ఒక గ్రూప్గా తయారు చేసి ఒక మాడ్యూల్ని ఇస్తాం. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, ముఖ్యాంశం ఏంటంటే అగ్రికల్చర్ని ఎంటర్ప్రెన్యూర్గా మార్చాలి. ఎవరైతే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా రేపొద్దున్న 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఇంకో 10 మందికి జాబ్ని ఇచ్చేటటువంటిగా తీర్చిదిద్దాలనే అంశంతో వాళ్ళకి ఒక బిజినెస్ మాడ్యూల్ ఇస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్స్ కల్టివేషన్, బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ప్రొడక్షన్, సీడ్ ప్రొడక్షన్, ఎపికల్చర్, ఆర్గానిక్ ప్రొడక్షన్, లేదా కమర్షియల్ హార్టికల్చర్ క్రాప్స్ ప్రొడక్షన్, లేదా హైడ్రోఫోనిక్స్లో వివిధ రకమైన హై వాల్యూ క్రాప్స్ ప్రొడక్షన్, లేదా ప్రొటెక్టెడ్ కల్టివేషన్, లేదా హై వాల్యూ ఫ్లవర్ క్రాప్స్ ప్రొడక్షన్, ఈ రకంగా అనేకమైనటువంటి అంశాల మీద బిజినెస్ మాడ్యూల్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం వల్ల
డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం దగ్గర నుంచి చివరికి బెనిఫిట్ కాస్ట్ రేషియో వర్కౌట్ చేయడంలో కూడా వాళ్ళే పూర్తిగా ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేయడం వల్ల ఎక్కడెక్కడ కష్టం ఉంది, ఎక్కడెక్కడ నష్టం రావడానికి ఛాన్స్ ఉంది, అగ్రికల్చర్ని లేదా వ్యవసాయాన్ని బిజినెస్గా లేదా ఒక ఎంటర్ప్రెన్యూర్గా తను తయారీ అవ్వాలి అంటే కావలసినటువంటి కీలకమైనటువంటి స్కిల్స్ ఏంటి అనే అనేకమైనటువంటి అంశాలపైన ప్రాక్టికల్గా తాను ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తాను ఎంతగానో నేర్చుకుంటాడు. అంతేకాకుండా ఇక్కడ విద్యార్థికి మా యూనివర్సిటీ ఇచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి లేదా ప్రత్యేకమైన సదుపాయం ఏమిటంటే ఇనీషియల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ యూనివర్సిటీ ఇస్తుందండి. ఆ ఇనీషియల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని ఉపయోగించుకుంటూ వివిధ ఇన్పుట్స్ని వాడుకుంటూ ఫైనల్గా దానికి ఎంత బెనిఫిట్ వచ్చింది, ఎంత కాస్ట్ వచ్చింది, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత జరుగుతుంది, ఎక్కడ మనం తగ్గించుకోవచ్చు, ఎక్కడ పెంచుకోవచ్చు, ఈ రకంగా అనేకమైనటువంటి విషయాల మీద అవగాహన ఏర్పడుతుంది. ఫార్మా-డి అలాగే ఫుడ్ అండ్ టెక్నాలజీ కోర్సుల గురించి అవి ఒకవేళ స్టూడెంట్స్ చేస్తే వాటి వల్ల వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? మీరు మేడం మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఉన్నటువంటి 4 కోర్సులు ఏవైతే చెప్పారో అందులో ముఖ్యమైనది బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అని అంటానండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ముందు మనిషి తినడానికి కావాల్సిన ఆహారం ఉంటేనే అప్పుడు మిగతా వాటి గురించి ఆలోచిస్తాడు. ఈరోజు అగ్రికల్చర్ చదివినటువంటి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదివినటువంటి ఈ వ్యవసాయ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అపారమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. నేను ఒకటి ఇక్కడ క్లియర్గా ఒక విషయాన్ని చెప్పగలను. ఈ వ్యవసాయ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన జీవితకాలంలో ఫైనల్ జాబ్ సెటిల్మెంట్ ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికంటే ముందు 3-4 జాబ్స్ని వాళ్ళు దాటి వెళ్తారండి. ఎందుకంటే మా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్కి ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు అపారమండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైవేట్ సెక్టర్ని తీసుకుంటే ఇన్సెక్టిసైడ్ ఇండస్ట్రీస్ కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయండి. అలాగే పెస్టిసైడ్స్ ఇండస్ట్రీస్, ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్, సీడ్ ఇండస్ట్రీస్, ఈ అన్ని ఇండస్ట్రీలో కూడా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్సే కావాలండి. పబ్లిక్ సెక్టర్ తీసుకున్నట్లయితే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ప్రతి బ్యాంక్ బ్రాంచ్లో ఒక బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదివినటువంటి ఒక వ్యవసాయ పట్టభద్రుడు ఈరోజు ఉండాలండి. కాబట్టి అన్ని బ్యాంకుల్లో కూడా మా విద్యార్థులు ఉంటారు. అంతేకాకుండా మీకు ఇఫ్కో కానీ, క్రిప్కో కానీ, ఎఫ్సిఐ కానీ, లేదా సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్స్లో కానీ, లేదా నేషనల్ సీడ్ కార్పొరేషన్స్లో కానీ, లేదా టొబాకో బోర్డు కానీ, లేదా రబ్బర్ బోర్డు కానీ, లేదా సిల్క్ బోర్డు కానీ, అలాగే స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో కానీ, లేదా స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కానీ, లేదా మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, లేదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కానీ, ఇలా గవర్నమెంట్ సెక్టర్లో కూడా అనేకమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఏదైనా విద్యార్థి ఇంకా భవిష్యత్తులో ముందుకెళ్ళాలనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడం ద్వారా ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఈ భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రతి సంవత్సరం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, దీన్ని జేఆర్ఎఫ్ అని అంటారండి, వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎంతో విశిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఇందులో కానీ ఏదైనా విద్యార్థి సీటు సంపాదించినట్లయితే ఆ విద్యార్థి ఈ ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్లో చదవడం ద్వారా తన భవిష్యత్తులో రీసెర్చ్ సెక్టర్లో కూడా సెటిల్ అవుతాడండి. అంతేకాకుండా ఈ ఐసీఆర్ ఏదైతే ఉందో దానికి అనేకమైనటువంటి పరిశోధన మండలిలో అనేకమైనటువంటి పరిశోధన స్థానాలు ఉన్నాయి. దానికి మళ్ళీ వాళ్ళు అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ అనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. దానిలో భాగంగా మా విద్యార్థులు సైంటిస్టులుగా కూడా సెటిల్ అవ్వడానికి చాలా స్కోప్ ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలుగా సెటిల్ అవుతారు. అంతేకాకుండా ఒకవేళ విద్యార్థికి విదేశాల్లో శాస్త్రవేత్తగా వ్యవసాయ రంగంలో సెటిల్ అవ్వాలని కూడా చాలామంది వ్యవసాయ రంగంలో వెళ్ళి సెటిల్ అవుతున్నారండి. అంతేకాకుండా చాలామంది విద్యార్థులు మా వ్యవసాయ విద్యార్థులు అబ్రాడ్ యూనివర్సిటీల్లో హయ్యర్ స్టడీస్ చదివి పర్మనెంట్గా విదేశాల్లోనే వివిధ అగ్రికల్చరల్ యూనివర్సిటీల్లో అయితేనేమండి అగ్రికల్చర్ రిలేటెడ్ అగ్రో బేస్డ్ ఆర్ అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు సంపాదించి అక్కడే పర్మనెంట్గా సెటిల్మెంట్ అయ్యేటటువంటి అవకాశాలు అపారమైనటువంటివి ఉన్నాయండి. అంతేకాకుండా మరీ ముఖ్యమైనది ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ప్రత్యేకమైనది ఏంటంటే ఐఎఫ్ఎస్ అండి, ఇండియన్ ఫారెస్ట్రీ సర్వీస్. ఎందుకు ఇది ముఖ్యంగా చెప్తున్నానంటే ఈ ఇండియన్ ఫారెస్ట్రీ సర్వీస్ ఏదైతే ఉందో
అందులో కవర్ అయ్యే సిలబస్ దాదాపు 40-50% మా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కరిక్యులంలో కవర్ అవుతుందండి. అందువలన మా విద్యార్థులు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అతి సులువుగా ఈ ఐఎఫ్ఎస్ అనేటటువంటి క్రాక్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. మీకు ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు. యూపీఎస్సీలో ఐఏఎస్ ఐపీఎస్ సెలక్షన్స్లో అగ్రికల్చర్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు సెలెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మా అగ్రికల్చర్ కోర్సులో, మా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సులో చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారు అగ్రికల్చర్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే చదువుతారండి. అలాగేమి ఉండదండి. మా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్లో దాదాపుగా 10 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సులో బయోటెక్నాలజీ చదువుతారు పిల్లలు, స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చదువుతారు, మైక్రోబయాలజీ చదువుతారు, మైక్రో ప్రాపగేషన్ చదువుతారు. ఇలా అనేక రకమైనటువంటి కోర్సులను చదవడం ద్వారా విద్యార్థులకు అనేకమైనటువంటి సబ్జెక్టుల మీద పూర్తిగా అవగాహన ఏర్పడి వివిధమైన రంగాల్లో వాళ్ళు స్థిరపడడానికి అవకాశం ఉంది. అందువలన వ్యవసాయ పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువండి. ఉద్యోగం లేకపోవడం అనే మాటకు అసలు అవకాశమే లేదు వ్యవసాయ పట్టభద్రులకు. అంటే ఇప్పుడు బైపీసీ చదివిన స్టూడెంట్స్కి అంటే ఆ కోర్సులు ఏంటి, ఆ కోర్సుల ప్రత్యేకతలు, అలాగే ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళకి కూడా చాలా వరకు ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. మరి బీఎస్సీ స్ట్రీమ్కి చెందిన అంటే వీటికి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? మీరు కేఎల్ యూనివర్సిటీ, కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ని తీసుకుంటే మేము ప్రతి సంవత్సరం ఉద్యోగం కావాలి, ప్లేస్మెంట్ రిక్వైర్ అన్నటువంటి ప్రతి విద్యార్థికి మేము ప్లేస్మెంట్ ఇస్తామండి విత్ గుడ్ ప్యాకేజ్. దానికి ఉన్నటువంటి ఏకైక సొల్యూషన్ ఏంటంటే, మేము మా విద్యార్థుల్ని ఇండస్ట్రీ రెడీగా తయారు చేస్తాం, స్కిల్లింగ్ చేస్తాం. నేను ఆల్రెడీగా చెప్పినటువంటి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో అవి మేము 4 ఇయర్స్ డిగ్రీలోనే అతను తన అకాడమిక్స్ నేర్చుకున్నప్పుడే మేము నేర్పిస్తాం. అంతేకాకుండా మీకు చెప్పినట్టుగా ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో మేము బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ని రన్ చేయడం వల్ల, అంటే అగ్రికల్చర్ కోర్సెస్తో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అలాగే హైడ్రోఫోనిక్స్, ఏరోఫోనిక్స్ అటువంటి నూతనమైనటువంటి టెక్నాలజీస్తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల మా విద్యార్థులకు ఒక్క వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలే కాకుండా టెక్నాలజీ రంగంలో లేదా కార్పొరేట్ సెక్టర్లో లేదా సర్వీస్ సెక్టర్లో ఇలా అనేకమైనటువంటి సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి, వస్తున్నాయి కూడా. ప్రతి విద్యార్థికి కనీసం 3-4 ఆఫర్లు వస్తాయండి డిగ్రీ కంప్లీట్ అయ్యి తన చివరిగా సెటిల్ అయ్యే ఫైనల్ ఉద్యోగంలో. కాబట్టి ఉద్యోగం రాకపోవడానికి ఛాన్సే లేదు. ఒక విధంగా అతిశయోక్తి కాకపోతే మీరేదైతే చెప్పారో బీటెక్ లేకపోతే ఇంకేదో టెక్నాలజీ కోర్సులు, వాళ్ళకంటే కూడా మా పిల్లలకు మెరుగైన ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు మాత్రమే చదువుతారు. మా పిల్లలు అగ్రికల్చర్తో పాటుగా టెక్నాలజీ కోర్సులు, మేనేజ్మెంట్ కోర్సులు కూడా నేర్చుకోవటం వల్ల మా పిల్లలకు ఉపాధి అవకాశాలు అనేవి చాలా అపారంగా ఉన్నాయి. ఓకే అండి, కేఎల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ గురించి, మీ కోర్సుల గురించి చాలా డీటెయిల్గా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి.